హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధాత్రి, కేదార్ ఇద్దరు కూడా కౌశికి కూడా వచ్చిన దొంగ పెళ్లి కొడుకుని పట్టుకొని వెంటనే ధాత్రి అతని చెంపపై కొడుతూ ఉంటుంది. అప్పుడు కేదార్ అతని భుజం పైన చెయ్యి వేసి స్టైల్గా నిలబడి, చెప్పు, మా అక్క కోసం నిన్ను ఎవరు పంపించారు? నిజం చెప్పుతావా, లేకపోతే ఏం చేస్తామో నీకు తెలుసు కదా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అవును, మర్యాదగా నిజం చెప్పకపోతే చాలా చూడాల్సి వస్తుంది అని ధాత్రి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చెప్తాను అని ఎవరో కాదు, టీవీ ఛానల్ హెడ్ దివ్యాంకనే నన్ను పంపించింది అని అతను నిజం చెప్పేస్తాడు. వెంటనే దివ్యాంకను తీసుకొని ధాత్రి, కేదార్ ఇద్దరు కూడా వాళ్ళ కౌశికి ఇంటికి వచ్చేసి ఉంటారు. అప్పుడు కౌశికి నిజం తెలిసిపోయి వెంటనే దివ్యాంక చెంప పగలగొడుతూ ఉంటుంది. అప్పుడు దివ్యాంక చాలా కోపంలో, కౌశికి, నన్నే కొడతావా అని అరుస్తూ ఉంటుంది. మాట్లాడావంటే నేను సురేష్ మనసులో విషాన్ని నింపి, నాకు సురేష్కి మధ్య మనస్పర్ధలు వచ్చి నువ్వు సురేష్ని పెళ్లి చేసుకోవటం కోసం నా క్యారెక్టర్ నచ్చపడేలా చేశావా? ఎంత ధైర్యం ఉంటే నీకు, నువ్వు ఇలా చేస్తావు? నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఎందుకంటే నేను నిన్ను వదిలిపెట్టానంటే ఇలాంటివి ఎన్నో చెయ్యడానికి నువ్వు అసలు వెనకాడవు. ఇలాంటివి ఇంకెన్నెన్నో చేస్తూనే ఉంటావు. కాబట్టి ఇప్పుడే నీ ప్రాణాలు తీసేస్తాను అని కౌశికి వెంటనే దివ్యాంక మెడ పట్టుకొని గొంతు నిలిపేస్తూ ఉంటుంది. అయ్యో వదినా, ఆగండి అని ధాత్రి, కేదార్ ఇంకా నిషి, వైజయంతి దివ్యాంకని విడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చివరికి విడిపించేస్తూ ఉంటారు. అప్పుడు నిషి, ఏంటి వదినా, మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా అని కౌశికిని ప్రశ్నిస్తూ అరుస్తూ ఉంటుంది. చూడు నిషి, నీకేమీ తెలియదు, నువ్వు మాట్లాడకు అని జగదాత్రి నిషిని అరుస్తూ ఉంటుంది. ఏయ్, ఏంటి నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు అని ధాత్రిని కొట్టబోతూ ఉంటే వెంటనే కౌశికి నిషి చేతిని అడ్డుపెట్టుకుంటూ ఉంటుంది.